మనందరికీ మొక్కలంటే చాలా ఇష్టం కదండి. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా మొక్కలు కనపడితే మనం వెంటనే కొనేయాలని చూస్తూ ఉంటాము. ఏ నర్సరీకి వెళ్ళినా లేదా ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా మన మనసు లాగేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనకి నర్సరీకి వెళ్ళినప్పుడు మనం మొక్కను చూడగానే కొనేస్తూ ఉంటాం, కానీ దానికన్నా మిగిలిన ప్రాబ్లమ్స్ గురించి మనం ఎక్కువ ఆలోచించామన్నమాట. నర్సరీకి వెళ్ళి మనం మొక్కలు కొనుక్కునేటప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మొక్కల గురించి ఏమేమి చూడాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దామండి. మొన్న వేరే ఒక నర్సరీ నుంచి ఇవన్నీ తీసుకుని వచ్చుకున్నాను. డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెర్రస్ గార్డెన్ ప్లేస్ని బట్టి ఇవన్నీ కూడా మనకి మొక్కలు డిసైడ్ చేసుకోవాలి మనం కూడా. ఎందుకంటే కొన్ని పెద్ద చెట్లు అవుతాయి, దానికి స్పేస్ ఎక్కువ కావాలి. అట్లా చెట్టు సైజుని బట్టి మనం మొక్కలు సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలి. ఈరోజు వీడియోలో మనం ఈ మొక్కల గురించి, నర్సరీని తెచ్చుకునే మొక్కల కేర్ గురించి ఇవన్నీ మనం చూద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. కొంచెం కిందకి వెళ్తే ఇంకా మన 2 ఛానల్స్ ఉన్నాయండి, గాంధీస్ గార్డెన్ హిందీ అని, కుక్ విత్ గాంధీ ప్రసాద్ అని. సో మీకు ఏది నచ్చితే అది సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే మరి అగైన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు ఒకేసారి నా అన్ని ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో ఇలాగే కింద నాకు కొన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి, మంచి వీడియోస్. ఈరోజు వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి అందరికీ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ చేస్తే అందరికీ నాలెడ్జ్ కూడా షేర్ అవుతుంది కదా. నాలెడ్జ్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉండాలి. నేను కూడా ఈ వీడియోలు చేయడంలో మెయిన్ ఉద్దేశం కూడా అదే, షేర్ చేయాలి మనకు తెలిసిన నాలెడ్జ్ని 10 మందికి. ఎప్పుడు కూడా ఒక నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే మనకు అవుట్డోర్ ప్లాంట్ కావాలా, ఇండోర్ ప్లాంట్ కావాలా అన్నది ఫస్ట్ పాయింట్ అండి. మనకి ముందు అది డిసైడ్ చేసుకోవాలి. అలాగే మనకి ఎండ ఎంత ఉంటుంది, మనకున్న ప్లేస్లో ఎండ అవైలబిలిటీ ఎంత ఉంటుంది, బాల్కనీ కానీ, టెర్రస్ కానీ, లేదా కింద కానీ, సో నేల మీద కానీ, ఎక్కడైనా కానీ మనకి ఎండ ఎంత ఉంటుంది, ఎండని బట్టి దానిని బట్టే మనం మొక్కలు తెచ్చుకోవాలండి. ఎండ రిక్వైర్మెంట్ని బట్టి కొన్ని మొక్కలకి ఫుల్ 8 అవర్స్ ఎండ కావాల్సి వస్తుంది. మినిమం 6 అవర్స్ అయితే ఎండ సఫిషియెంట్గా ఉండాలి కొన్ని మొక్కలకి పార్షియల్ షేడ్ అంటే 2-3 అవర్స్ ఉన్నా కూడా సరిపోతుంది. సో అట్లా మనం చూసి తెచ్చుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనం ఇక్కడ ముందే ఇంట్లో డిసైడ్ చేసుకుని వెళ్ళాలి మనకి ఏం మొక్కలు కావాలని. మనకి ఎండ గురించి కూడా అవగాహన ఉండి దాన్ని బట్టి మనం వెళ్ళి నెత్తుకోవాలి నర్సరీలో. రెండోది ఏంటంటే, నర్సరీలో ఉన్న ప్లాంట్స్ చూసేటప్పుడు కూడా మనం ప్లాంట్ హెల్త్ చెక్ చేయాలండి. ప్లాంట్ హెల్త్ చెక్ చేసి ప్లాంట్ ఎలా ఉంది, దానికి బుషీ టైప్ ఉందా, ఎట్లా ఉంది అన్నది ప్లాంట్ హెల్త్ చెక్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అలాగే దానికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఎఫిడ్స్ కానీ, మీలీబగ్స్ కానీ, అట్లానే లీఫ్ కర్లింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా ప్లాంట్స్కి ఏమన్నా కూడా. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. సో రెండో పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ప్లాంట్ హెల్త్ అండి. అలాగే 3 ఏంటంటే డౌట్ని మీరు ఎప్పుడు కూడా మనం వెనక ముందు ఆలోచించకూడదు, అడిగేయాలండి. నర్సరీ వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి మ్యాక్సిమము. సో అలాగే మీకు తెలిసిన ఇలా గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే కూడా అడగవచ్చు, సజెషన్స్ తీసుకోవచ్చు. నర్సరీ వాళ్ళని కూడా అడిగితే కూడా నర్సరీ వాళ్ళు కూడా బాగానే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏ మొక్క అమ్మినా కూడా అదే డబ్బులు వస్తాయి కాబట్టి ఒక మొక్క కోసం ఎక్కువ తక్కువ వాళ్ళు ఏం చెప్పరు నార్మల్గా. సో అలాగే మంచి నర్సరీలు చూసుకుని మీరు వెళ్ళి అడ్వైస్ తీసుకుని దాన్ని బట్టి మీరు తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో అడగడానికి మనం ఎప్పుడు కూడా వెనక్కేం అడిగేయకూడదు అనమాట. సో థర్డ్ పాయింట్ వచ్చి మనకి డౌట్స్ ఉంటే అడగకుండా ఉండకూడదు. కంపల్సరీ అడిగి క్లారిఫై చేసుకుని క్లియర్గా తెలుసుకుని, అలాగే ఆ మొక్క ఎలా పెంచాలో కూడా నర్సరీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ సజెషన్స్ ప్లస్ మనం వేరే ఫ్రెండ్స్ ద్వారా అడిగి తెలుసుకుని దాన్ని బట్టి మనం తెచ్చి మొక్క పెంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే, కుండీల్లో ఉన్న సాయిల్. ఇప్పుడు మొక్క కుండీల్లో ఏదైతే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు ఏం సాయిల్ వాడారు, దానికి ఎట్లా వాడారు, ఏంటన్నది అన్నీ చూసుకోవాలి మనం. అలాగే మొక్కల కుండీల్లో ఏమైనా వీడ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకుని తెచ్చుకోవాలన్నమాట. సో వీడ్స్ లాంటివి అవన్నీ మనం తెచ్చుకోకూడదు. హెల్త్ ఎలా ఉన్నదని చూసుకుని దాన్ని బట్టి ఆ వీడ్స్ కూడా లేకుండా చూసి తెచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇంకోటి ఈ ఫ్లవర్స్, మనం ఫ్లవర్ ప్లాంట్లు తెచ్చుకునేటప్పుడు ఇంకా ఇంపార్టెంట్గా ఏం చేయాలంటే, మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. చాలా ఎక్కువ ఫ్లవర్స్ కనపడగానే మనం ఆ ప్లాంట్ని అట్రాక్ట్ అయిపోయి ఆ ప్లాంట్ తీసుకుని వచ్చేస్తూ ఉంటాం. మీకు తెలుసా లేదో, ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి యాక్చువల్గా వాళ్ళు చాలా ఎక్కువ డిఏపి ఎరువులు కానీ, యూరియాలు కానీ ఇవన్నీ తెగ వాడేస్తూ ఉంటారు నర్సరీలో. ఎందుకంటే ఆ అట్రాక్షన్ కోసమే వాళ్ళు ఎక్కువ వాడతారనమాట. మనం కూడా చూడగానే అట్రాక్ట్ అయిపోయి మనం అది కొనేసుకుంటూ ఉంటాం. సో అట్లా కాకుండా ఫ్లవరింగ్ ఎక్కువ లేకుండా 1 or 2 బడ్స్ ఉండి, అలాగే ఫోలియేజ్ బాగా ఉండాలి. అంటే చెట్టు బాగా హెల్తీగా కనపడాలి మీకు. అంటే మొగ్గలు కానీ, ఆకులు కానీ ఇవన్నీ కూడా మీకు చాలా బాగా ఆ చెట్టు కనపడాలి, మీకు చూడగానే ఇంప్రెషన్ రావాలి మీకు. అంతే తప్ప ఎన్ని ఫ్లవర్స్ చూసి మీరు ఎప్పుడు చెట్టు కొనొద్దు, అసలు ఎప్పుడు ఇంపార్టెంట్ చాలా. సో అటువంటి చెట్టు అంత ఫ్లవర్స్ వచ్చిందంటే దానికి చాలా ఎక్కువ డోసేజ్ మీకు మందులు ఇచ్చేస్తుంటారు వాళ్ళు, కెమికల్స్. సో దానివల్ల మీకు ఇంటికి రాగానే చెట్టుని మీరు బతికించుకోవడం కష్టం అవుతుంది తర్వాత, మీరు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా.
అందుకని ఏంటంటే మీరు ఎక్కువ ఫ్లవరింగ్ మనకు అవసరం లేకుండా ఆ కలర్ ఏంటో తెలిసేటట్టుగా మనకి ఏదో ఒక ఫ్లవరు చిన్న ఫ్లవరు బడ్స్ ఉంటే సరిపోతుంది. సో అట్లా చూసి తెచ్చుకోవాలన్నమాట అది. తర్వాత వచ్చేసి మనం చూడాల్సింది నర్సరీని ఎంత బాగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా. చెత్త చెదారంగా చిరాగ్గా ఉన్నదనుకోండి అటువంటి నర్సరీలో కొనకపోవడమే మంచిది మనకి. ఎందుకంటే అటువంటి ద్వారా మనకి చాలా రకాల ఈ స్నగ్స్ స్నేయిల్స్ అవన్నీ కూడా కుండీల్లోకి చేరిపోయి మనకు వాటితో పాటు మనకు వచ్చేస్తాయి. మనకు బయటికి కనపడవు, బట్ లోపల ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే నర్సరీలు కూడా చాలా నీట్గా ఉండాలి. ఆ సరౌండింగ్లో కూడా మీరు మొక్కలు కొనేటప్పుడు కూడా నేల మీద చుట్టూ మట్టిలోనూ చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. స్నేల్స్ స్లగ్స్ ఇవన్నీ కూడా ఏమైనా ఉన్నాయేమో, నడుస్తున్నాయేమో, పాకుతా కానీ కనపడితే మీకు బెటర్ అక్కడ కొనకుండా ఉండడమే బెటర్ అండి. మీరు అటువంటి నర్సరీని అవాయిడ్ చేయాలి. సో నర్సరీలు కూడా చాలా నీట్గా క్లీన్గా ఉండాలి. హైజీనిక్ ఇంపార్టెంట్ చాలా, నర్సరీలు హైజీనిక్ కూడా. సో అట్లా నర్సరీలు హైజీనిక్ ఉన్న చోట వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు అనమాట. మొక్కలు కొనుక్కోవాలనుకుంటే ఇవన్నీ కూడా ఇటువంటి కొన్ని ఫ్యూ పాయింట్స్ మీరు కేర్ తీసుకుంటే బాగుంటుంది. మనం తెచ్చిన తర్వాత కూడా మనల్ని ఏం చేయాలంటే మనం తేగాని ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేయకూడదండి. నర్సరీ ఉన్న ప్లేస్లో వెదర్ వేరే ఉంటుంది, మన దగ్గర వెదర్ వేరే ఉంటుంది. మన ఇంటికాడ కానీ మన మిద్ది మీద కానీ ఈ టెంపరేచర్స్, దెన్ సరౌండింగ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. సో సడన్గా మనం రాగానే ఇమ్మీడియట్ ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. సో మొక్కను తెచ్చి మనం అట్లీస్ట్ మినిమం ఒక 10 to 15 days మన వాతావరణంలోనే షేడ్లోనే ఉంచుకోవాలి. మనం ఇమ్మీడియట్ రాగానే కూడా ఎండలో పెట్టేయకూడదు డైరెక్ట్గా మొక్కని. సో మన దగ్గర మన ఇంట్లో వాతావరణానికి, మన ఇంటి మీద వాతావరణానికి అలవాటు అయ్యేటట్టుగా దాని మొక్కని అలవాటు చేయాలి మనం. ఇంపార్టెంట్ చాలా, లేకపోతే మీకు మొక్క దక్కదండి. సో జాగ్రత్తగా ఉండాలి చాలా ఆ పాయింట్ మట్టికి మనం. సో తర్వాత ఏంటంటే ఏ మొక్కకి ఎటువంటి సాయిల్ వేయాలి, ఇది ఒకటి ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి. ఇంకొకటి కొన్ని ఏమో శాండీ సాయిల్ అంటే ఇసుక ఎక్కువ సాయిల్ బాగా వస్తాయి కొన్ని మొక్కలు. అలాగే కొన్ని మొక్కలేమో చెట్లు లాంటివి అయితేనేమో మట్టి ఎక్కువ దాంట్లో బాగా వస్తూ ఉంటాయి. ఏదేమైనా కూడా మన సాయిల్ ఎప్పుడు కలుపుకున్నా కూడా మనం కంపోస్ట్ కోకోపిట్ మట్టి కలపడం మానకూడదు. దాంతోపాటు ఆవు పేడ ఎరువు కూడా మిక్స్ చేసుకుంటే ఆ ఎరువులోనే చాలా బాగుంటుంది అనమాట, చాలా బలంగా ఉంటుంది, మొక్క కూడా బలంగా పెరుగుతుంది అనమాట. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మొక్క తెచ్చినప్పుడు మనం అట్లీస్ట్ ఒక 12 hours ఈ కుండీని యాస్టీస్గా మనం ఏం చేయాలంటే ఏదైనా వాటర్లో పెట్టేసి దాన్ని డిప్ చేయాలన్నమాట. ఒక 12 hours వదిలేయాలి దాన్ని. సో దట్ ఏమవుతుందంటే ఇందులో ఉన్న కెమికల్స్ ఏదైతే ఉంటాయో, ఈ మొక్కలో ఉన్న కెమికల్స్, వాళ్ళు ఏషియన్ కెమికల్స్ అవన్నీ కూడా అందులో డిజాల్వ్ అయిపోతాయి. మ్యాక్సిమం చాలా వరకు డిజాల్వ్ అయిపోతాయి. సో 4-5 సార్లు దాంట్లోనే బాగా కదిపిచేసి మనం మొక్క కుండీ తీసుకుంటే బయటికి, సో ఆ కెమికల్ మళ్ళీ మన మొక్కలోకి మన మట్టిలోకి జారకుండా ఉంటుందన్నమాట. బ్యాగ్లని చింపేసిన తర్వాత పాటింగ్ చేసేటప్పుడు చుట్టూ ఉన్న సాయిల్ కొంచెం తీసేసి, టాప్ సాయిల్ ఏం డిస్టర్బ్ కాకుండా, పైన ఉన్న ఏదైతే టాప్ సాయిల్ అంటే పైన ఉన్న సాయిల్ డిస్టర్బ్ కాకుండా మనం కింద సైడ్ ఉన్న సాయిల్ అంతా కూడా కొంచెం లూజ్ తీసేయాలన్నమాట. వేలు కొంచెం సన్న వేళ్ళు అన్నీ కూడా బయటికి కనపడేటట్టు, మదర్ రూట్ ఏదైతే ఉంటుందో మెయిన్ పెద్ద రూట్లు అటువంటి డ్యామేజ్ కాకుండా మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. తీసుకెళ్ళి అప్పుడే అది ప్లాంట్ చేస్తే మనకు తొందరగా బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈజీగా. సో ఇవన్నీ మనం కేర్ తీసుకోవాలండి చాలా ఇంపార్టెంట్గా. సో ఇప్పుడు నేను తెచ్చిన ప్లాంట్లు కూడా ఒకసారి చూద్దాం మనం, నేను ఏమేమి తెచ్చాను అన్నది. నేను ఒక వాటర్ యాపిల్ తెచ్చానండి, తాయి గువా ఒకటి తెచ్చాను వైట్, ఇదేమో బ్లాక్ గువా అండి. అలాగే ఇది వచ్చేసి బార్బడోస్ చెర్రీ అండి. సో ఇంత చెర్రీస్ లాగా వస్తాయన్నమాట, గుత్తులు కింద వస్తుంది. చెట్టు పెరిగిన తర్వాత చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది ఎక్కువగా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని నేను తెచ్చాను అనమాట అది. ఇదేమో ఒకటి మనకి వాక్కాయ అంటాం కదా, వాక్కాయ తీసుకొచ్చానండి. స్టార్ ఫ్రూట్ కూడా తెచ్చాను. సో ఈరోజు మనం ఈ నర్సరీకి వెళ్ళినప్పుడు ప్లాంట్లు తెచ్చుకునేటప్పుడు, అలాగే మన ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు చూసాం కదా. అలాగే నేను ఇప్పుడు నర్సరీ నుంచి ఏమేమి ప్లాంట్స్ తెచ్చానో చూసాం కదండి. సో ఈరోజు నేను డిస్కస్ చేసిన పాయింట్స్లో మీకు కొన్నైనా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా మొక్కలు కొనుక్కోవాలనుకుంటే నర్సరీకి వెళ్ళి మీకు ఉపయోగపడతాయని మీరు అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలని. ఇంకో వీడియోలో కలుద్దాం. మనం ఇంకో వీడియోలో ఈ మొక్కలన్నింటిలో కూడా ఎలా పెట్టాను అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దామండి. నమస్తే.